పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరో 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారి ఈశాన్య రాష్ట్రాలపై విరుచుకుపడుతుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ తుఫానుకు రేమల్గా నామకరణం చేసిన విషయం తెలిసిందే. కాగా ఇది రేపు ఎల్లుండి పశ్చిమ బెంగాల్లోని సాగర్ దీవుల్ని, బంగ్లాదేశ్లోని కేపురాపుర ప్రాంతాలను తాకనున్నట్టు ఐఎండీ వెల్లడించింది. రుతుపవనాల సీజన్లో ఏర్పడిన తొలి తుఫాను ఇదేనని తెలిపింది. తుఫాను కారణంగా ప్రాణ నష్టం పెద్దగా ఉండదని అంచనా వేసింది. కానీ బలమైన ఈదురు గాలులు, వర్షాల ధాటికి ఆస్తి నష్టం గణనీయంగా ఉండవచ్చని పేర్కొంది. తుఫాను ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండనుందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. రేపు ఎల్లుండి పశ్చిమ బెంగాల్లోని దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, పూర్ణ, మెదినీపూర్, కోల్కతా, హోరాం, హుంగ్లీ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తర ఒడిశాపై కూడా తుఫాను ప్రభావం ఉంటుందని తెలిపింది. అలాగే మిజోరాం, త్రిపుర, మణిపూర్లపై కూడా తుఫాను తీవ్ర ప్రభావం చూపుతుందని వెల్లడించింది. భారీ వర్ష సూచన నేపథ్యంలో ఒడిశాలో 4 జిల్లాలను అప్రమత్తం చేశారు అధికారులు. భద్రక్, బాలాసోర్, మయూర్భంజ్ జిల్లాలలో కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. విపత్తు దృష్ట్యా సన్నాహక చర్యలు చేపట్టారు. బెంగాల్, ఒడిశా, మిజోరాం, త్రిపుర, మణిపూర్లపై ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకొల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. మరోవైపు కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా 220 మంది ప్రజల్ని 8 పునరావాస కేంద్రాలకు తరలించారు. అల్పజా, ఎర్నకులం, కోజికోడ్, కర్నూల్, కాసరగోడ్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.